హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి, కామెంట్ చేయరి. పెద్ది చాలా రిలీజ్ డేట్స్ మాట్లాడారు, అట్లా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పి. ఈవెన్ నేను కూడా ఒక రాంగ్ డేట్తో అయితే నేను కూడా ఒకటి వీడియో చేసిన, అంటే అప్పుడున్న అప్డేట్ ప్రకారం నేను అప్డేట్ చేసిన. బట్ అఫీషియల్గా మాత్రం నిన్న అఫీషియల్గా ఒక ఈవెంట్ పెట్టి, ఈవెంట్లో డైరెక్టర్ గారు, సుకుమార్ గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ఈవెంట్కి వచ్చి అఫీషియల్గా June 4th పెద్దిగాడు వస్తున్నాడు అని చెప్పేసి అయితే మాత్రం డైరెక్టర్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. దీనిలో హైలైట్ ఎందుకు అంటే వీడియో ఎందుకు చేస్తున్నాను అని చెప్పేసి అంటే, ఈవెంట్లో మాట్లాడిన ప్రతి ఒక్కరూ సినిమా మీద ఏ రేంజ్ కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆ రేంజ్ కాన్ఫిడెంట్ ఊరు. సినిమా నాకు తెలిసి సుకుమార్ గారు ఎమోషన్స్ కోసం మాట్లాడారంటే, నాకు తెలిసి ఆ సినిమాలో ఉన్న ఎమోషన్స్ అట్లనే డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా ఒక మాట చెప్పారు. ఈ సినిమాలో పెద్దిగాడి క్యారెక్టర్ చూసిన తర్వాత పెద్దిగాడు ఎవరి మనసులకించి కూడా పోడు, అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు పెద్దిగాడు అని చెప్పేసి మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అన్నారు. అంటే సినిమాకి సంబంధించి ఒక లవ్వే కావచ్చు, యాక్షనే కావచ్చు, ఎమోషన్సే కావచ్చు, సెంటిమెంటే కావచ్చు, ఏమేమి కావాలో నాకు తెలిసి బుచ్చిబాబు అన్నీ కవర్ చేసేసిండు. ఇప్పటి వరకు నాకు తెలిసి అంటే రామ్ చరణ్ అన్న మూవీస్ గురించి కనుక నాకు బాగా నచ్చిన మాట్లాడుకుంటే, ఒకటి మగధీర గురించి మాట్లాడతా, రెండు రంగస్థలం గురించి మాట్లాడతా. అంటే ఈ సినిమాలు నాకు బాగా ఇష్టం. నాకు ఎన్నిసార్లు చూసినా సరే కూడా నాకు వాటి మీద అంటే బోరు కొట్టడం కానీ జరగదు. నాకు అంత నచ్చుతాయి నాకు ఆ సినిమాలు. సేమ్ ఈ రెండు కూడా తెలుగు ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలే. రంగస్థలం అంటే అదే సాలిడ్ సినిమా. మగధీర కోసం అయితే మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే, అది ఇంకా సపరేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ పెద్ద ఏదైతే వస్తుందో, ఇప్పటివరకు రామ్ చరణ్ కెరియర్లో ఏవైతే రికార్డ్స్, ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో ఆ కలెక్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి ఖచ్చితంగా. పాన్ ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్లు ఉంటే ఇండియాలో అన్ని లాంగ్వేజ్లలో సినిమా రిలీజ్ చేస్తారు. సుకుమార్ గారే అనౌన్స్మెంట్ చేసి డైరెక్ట్ ఈవెంట్లో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయో పాన్ ఇండియా వైజ్గా అంటే సినిమాని రిలీజ్ చేసే పాన్ ఇండియా లాంగ్వేజెస్ ఏవైతే అన్ని లాంగ్వేజ్ల పెద్ద రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ప్రతి దగ్గర ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అని చెప్పేసి హింట్ ఇచ్చేసి డైరెక్ట్ June 4th వస్తారు. నాకు తెలిసి ఇంక June 4th ఆ టైంలో ఉన్న సినిమాలు ఏవి కూడా ఆ దగ్గరలో ఉన్నాయి. నాకు తెలిసి దరిదాపుల్లా ఉన్నాయి, ఖచ్చితంగా తప్పుకోవాల్సిందే. పెద్దగాడమ్మడు వచ్చాడంటే పెద్దగాడితో పెట్టుకుంటే చాలా పెద్ద రిస్క్ అది. ఇంతకుముందు పెద్దతో పాటు 2-3 సినిమాలు వస్తాయి, ఈ టాక్సిక్ ఇవన్నీ వస్తాయని చెప్పేసి మాట్లాడారు. బట్ అన్నీ పక్కకు పోయినాయి. పెద్ద ఒకటే June 4th వస్తుంది. తెలుగు సినిమా అన్ని లాంగ్వేజ్లలో కొత్త రికార్డులు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. June 4th మీరు రాసి పెట్టుకోరు. మీరు వీడియో అప్పుడు చూసి కామెంట్ చేయరు నాకు. వీడియో మీరు అప్పుడు చూసినాక అరే ఆయన నువ్వు చెప్పినావు కదా, 1 month ముందు చెప్పినావు కదా, అదే జరుగుతుంది. సినిమా మామూలుగా లేదు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ 1-2 అన్నది ఇప్పటికీ నాకు అర్థమైతే లేదు. క్రికెటర్కి ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో అది ఓకే, బట్ ఈ కుస్తీ ఫైల్ మంది ఏదైతే ఉందో ఇది ఇంకో డబల్ రామ్ చరణ్ అన్నా లేకపోతే సింగిల్ అయినా ఉండే ఈ 2 క్యారెక్టర్లు చేస్తుండా అన్నది అది ఇప్పటికీ నాకు అర్థమవుతలేదు. అది సినిమాలోనే రివీల్ అవుతుంది. అది ఇంకా ఎవరికి అర్థం, నాకు తెలిసి వీడియోలలో చిన్న క్లిప్లో ట్రైలర్లో చూస్తే అర్థం కాదు అది. ఇంకా నెక్స్ట్ మంచి పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది. ఈ 1 monthలో పాన్ ఇండియా మార్కెట్ని క్రియేట్ చేసే పబ్లిసిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అన్ని లాంగ్వేజెస్కి హీరో పోతాడు, హీరోయిన్ పోతుంది. ఇంకా ఏ రెహమాన్ గారు కాబట్టి ఏ రెహమాన్ గారి గురించి మనకు ఇంకా ఎక్కువ పరిచయం అవసరం లేని పేరు కాబట్టి ఏ రెహమాన్ గారు పోతారు. సినిమాకి ఎంత బజ్ కావాలనో అంత బజ్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది బుచ్చిబాబు నాకు తెలిసి ఇంకా ఇంత పెద్ద సినిమా తీసిన ఆయనకి ఈ బజ్ క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఐటమ్ సాంగ్ ఏదైతుందో ఐటమ్ సాంగ్ కూడా షూటింగ్ ఖతం అయిపోయింది. పెద్ద ఐటమ్ సాంగ్ శృతి హాసన్ గారితో షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇది ఏదైతే ప్యాచ్ వర్క్ ఉందో ప్యాచ్ వర్క్ కూడా నాకు తెలిసి అయిపోయి ఉంటుంది. ఈ పాట తప్పితే ఏ రెహమాన్ గారు బీజిఎం కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా డైరెక్ట్ సినిమా 4th వచ్చుడే. నేను చెప్తున్నా కదా, అంటే ఎందుకు ఇంత ఈ పెద్ద గురించి మాట్లాడుతున్నా అంటే, నా రామ్ చరణ్ అన్న ఒక లుక్ దగ్గర నుంచి విజువల్స్ కావచ్చు, పాటలు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇంకా దీనిలో చాలా క్యారెక్టరైజేషన్ ఈ శివరాజ్ కుమార్ ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. సో చాలా హ్యూజ్ క్యాస్టింగ్ ఉంది దీనిలో. అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ ఎవరి క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఇవన్నీ కనుక మాట్లాడుకుంటే చాలా అంటే చాలా పెద్ద సినిమా అవుతుంది. ఏడుకోబోయే సినిమా అవుతుంది. చరణ్ అన్న ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా ఎగరేస్తారు అంతే పక్క. చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే ఇంకా మెగా ఫ్యాన్స్ ఎవరు కూడా చరణ్ అని చెప్పలేం, మెగాస్టార్ అని చెప్పలేం, పవర్ స్టార్ అని చెప్పలేం. మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం చింపుకుంటారు, అంగిలు జినుగుతాయి.
ప్లస్ కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్గా సినిమా చూసి సినిమా ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఫుల్ మీల్ పెడతారు ఖచ్చితంగా. అంటే ఏదైతే ఒక సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఒక సినిమాకి పోతారో, ఒక హీరోని అరే హీరో ఇట్లుండాలి కదా అని చెప్పేసి ఏదైతే మనసులో ఉంటుందో ఆ ఎక్స్పెక్టేషన్తో ఏదైతే పోతామో అవన్నీ ఈ సినిమాలు ఉన్నాయి. పెద్దలో ఉన్నాయి అని చెప్పే దానికన్నా ఉంటాయి. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుని పోయినా సరే కూడా నీకు తక్కువ అనిపిస్తుంది. బుచ్చిబాబు గారు నాకు తెలిసి ఆయన డిజైన్ చేసిన స్టోరీ మామూలు స్టోరీ అయితే కాదు. అంత అంత డిస్ప్లేన్తో అంత కష్టపడి అనుకున్నట్టు తీసిండని అంటే మాత్రం ఆ కుస్తీ పైల్మాన్ లుక్లో చరణాన్ని చూసినా మాత్రం హనుమంతుడు కనిపించింది నాకైతే. హనుమంతుడు కనిపించింది నాకైతే. అర్థం చేసుకొని ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందో దానిలో. ఇంకా క్రికెట్ అనేది మన ఇండియాలో అందరికీ తెలిసిందే. ఆ క్రికెటర్గా అసలు ఆ క్యారెక్టర్ ఏందనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్రికెటర్గా చరణాన్న ఆ పోస్టర్లో చూసినాం కదా, ఒక బ్యాగు, పాత బ్యాగు, అంటే విలేజ్లో ఎట్లుంటుంది, విలేజ్లలో పెద్ద అంటే సింప్లీ లైఫ్, అంటే పూర్ లైఫ్ ఎట్లయితే ఉంటుందో, పేదవాళ్ళ లైఫ్ ఎట్లయితే ఉంటుందో చరణాన్నది అదే లుక్ ఉంది. చరణానికి ఒక బ్యాగు, ఆ బ్యాగుకి ఒక బ్యాటు, మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ పోతుండు, రైలు పట్టాల మీద ఒక పోస్ట్ ఉంది. అంటే క్రికెట్ ఆడనికే పోతుండా, అసలు దేనికి సంబంధించింది, స్పోర్ట్స్కి సంబంధించిందా, కుస్తీలు ఉన్నాయి, కుస్తీలు కొట్లాడుతుండు, దేనికి సంబంధించింది అనేది చాలా వేరియేషన్స్ ఉన్నాయి దీనిలో. సినిమా 4th వస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. రిలీజ్ అయినాక సినిమా గురించి మాట్లాడుకుందాం. నేను ఏదైతే చెప్పినా ఖచ్చితంగా జరుగుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి పెద్ది గారి గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోరు. ఇది గుర్తుపెట్టుకొని నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.